ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ రాయల్ రంబుల్ అయిపోయింది. ఫైనల్లీ మన రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలిచిండు. సో, చాలా రోజుల నుండి రోమన్ రీన్స్ రాయల్ రంబుల్ గెలుస్తాడు అని రూమర్స్ వచ్చినాయి, అప్డేట్స్ వచ్చినాయి, బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేసినాయి. ఫైనల్లీ రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలిచిండు. చాలామంది రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలవడు అని అనుకున్నారు. రాయల్ రంబుల్‌ని గనక గెలిస్తే రోమన్ రీన్స్ బెట్ కూడా వేసినారన్నమాట. సో, ఆ టైప్‌లో బెట్ కూడా ఏసినారు. సో, ఫైనల్లీ రోమన్ రీన్స్ గెలిచిండు. అండ్ రోమన్ రీన్స్ అనే గాదు, ఈరోజు బెట్టింగ్ ఓడ్స్ అన్నీ నిజం అయిపోయినాయి. రాయల్ రంబుల్‌లో ఏ మ్యాచెస్ జరిగినాయో అన్ని బెట్టింగ్ ఓడ్స్ నిజం అయిపోయినాయి. సో, ఈరోజు రాయల్ రంబుల్ మనం అనుకున్నంతగా లేదు. సో, నిజం చెప్పాలంటే మనకిష్టమైన వాళ్ళు గెలిచినారని గాదు. షో ఒక విధంగా బానే ఉంది. బట్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినంతగా ఏం లేదన్నమాట. నార్మల్‌గా ఎళ్ళిపోయింది. మరీ అంత బోరింగ్‌గా గాకుండా గానీ నార్మల్‌గా ఎళ్ళిపోయింది. సో, రాయల్ రంబుల్‌లో ఏమేమి జరిగినాయో మాట్లాడదాం. సో, ఫస్ట్‌గానే మనకి ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్‌తో స్టార్ట్ అయినది. సో, ఎపిక్ రాయల్ రంబుల్ అన్నాడు. సో, అటు మెన్స్‌ది కావచ్చు, ఇటు వుమెన్స్‌ది కావచ్చు. ఎపిక్ రాయల్ రంబుల్ అన్నాడు. బట్ ఆ ఎపిక్ అనేది కనిపించలేదు ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్‌లో. బానే ఉంది. అంటే కొందరు సూపర్ స్టార్స్ బానే ఫైట్ చేసినారు. అండ్ నాకు పర్సనల్‌గా నచ్చింది ఏంది అంటే సోల్ రుకా పర్ఫార్మెన్స్. సో, మనకి కొన్ని రోజులుగా సోల్ రుకా రాయల్ రంబుల్‌లో వస్తదని రూమర్స్, అప్డేట్స్ వచ్చున్నాయి. మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పినాను. సోల్ రుకా వచ్చింది. అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం చింపేసిందని చెప్పాలి. మామూలుగా అంటే మామూలుగా లేదు సోల్ రుకా పర్ఫార్మెన్స్. అండ్ లాస్ట్ లెజెండ్ గూడా బానే ఫైట్ చేసింది. కిరాక్ అంటే కిరాక్‌గా ఫైట్ చేసింది. కొన్ని మూవ్‌మెంట్స్ ఉన్నాయి. బాగా ఫైట్ చేసింది. అండ్ సర్ప్రైజ్ రిటర్న్స్. సో, లాట్ ఆఫ్ సర్ప్రైజ్ రిటర్న్స్ అన్నాడు. బట్ ఒక్కటంటే ఒకటే బెస్ట్ సర్ప్రైజ్ రిటర్న్ దొరికింది. అది గూడా ఎంతగానం ఎక్స్‌పెక్ట్ జేయలేదనమాట. సో, మనం బియాంకా బెలర్‌ని ఎక్స్‌పెక్ట్ జేసినాం. ఇంకా వేరే సూపర్ స్టార్స్‌ని ఎక్స్‌పెక్ట్ జేసినాం. లెజెండ్స్‌ని ఎక్స్‌పెక్ట్ జేసినాం. సౌదీ అరేబియాలో జరుగుతుంది కాబట్టి. వాళ్ళెవ్వరు గూడా రాలేదు. జస్ట్ ఓన్లీ బ్రీ బెల్లా మాత్రమే సర్ప్రైజ్ రిటర్న్ చేసింది. అండ్ ఏజెలి గూడా రాయల్ రంబుల్‌లో రాలేదు. సో, ఇది గూడా కొంచెం షాకింగ్‌గా ఉంది. అసలు ఏజెలి ఎందుకు రాలేదో. ఈ రాయల్ రంబుల్‌లో ఏజెలికును అండ్ బెకీ లించ్‌కి మధ్య ఫేస్ ఆఫ్ జరుగుతదని మళ్ళొకసారి అనుకున్నాం. బట్ ఏజెలి గూడా రాలేదు. బెకీ లించ్ మాత్రమే వచ్చింది. సో, అంతందంగానే ఉంది షో అనేది వుమెన్స్ రాయల్ రంబుల్‌ది. అండ్ సోల్ రుకా పర్ఫార్మెన్స్ కొన్ని మూవ్‌మెంట్స్ బాగున్నాయి. సో, ట్రిపుల్ హెచ్ చెప్పినంతగా ఎపిక్ రాయల్ రంబుల్ అన్నంతగా అంత లేదన్నమాట. నార్మల్‌గానే ఎళ్ళింది. సో, మరీ వరస్ట్ అని చెప్పలేము. కొన్ని మూవ్‌మెంట్స్ బానే ఉన్నాయి. అండ్ ఫైనల్‌గా టిఫనీ స్ట్రాటన్, మన లివ్ మొర్గన్, సోల్ రుకా మిగులుతారు. సో, వీళ్ళ ముగ్గురు మధ్య ఫైట్ కొంచెం సేపే చూపించినారు. బట్ అనిపించింది. సో, ఫైనల్‌గా ఎండింగ్‌లో వాళ్ళు ముగ్గురు రింగ్ ఏప్రిన్ పైన ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ టిఫనీ స్ట్రాటన్ సోల్ రుకాని ఎలిమినేట్ చేసేస్తది. అండ్ దాని తర్వాత లివ్ మొర్గన్ టిఫనీ స్ట్రాటన్‌కి అక్కడే ఆ రింగ్ ఏప్రిన్ పైనే రింగ్ రోప్స్ పట్టుకొని ఆబ్లివియన్ కనెక్ట్ చేస్తది. అండ్ టిఫనీ స్ట్రాటన్ కూడా ఎలిమినేట్ అయిపోతది. ఫైనల్లీ మన లివ్ మొర్గన్ మిగులుతది. సో, లివ్ మొర్గన్ వుమెన్స్ రాయల్ రంబుల్‌ని గెలిచింది. సో, ఇప్పుడు వుమెన్స్ రాయల్ రంబుల్ విన్నర్ మన లివ్ మొర్గన్ అన్నమాట. అండ్ ఇంకొకటి మన లివ్ మొర్గన్ రక్వెల్ రోడ్రిగెజ్‌ని ఎలిమినేట్ చేసింది. అది కూడా కొంచెం షాకింగ్‌గా ఉండే. సో, ఇప్పుడు ఎలాగో స్టెఫనీ వాకియర్‌కి అండ్ రక్వెల్‌కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, మరి ట్రిపుల్ థ్రెట్‌గా వెళ్తదా అనేది చూడాలి. బట్ విన్నర్ అయింది లివ్ మొర్గన్ అన్నమాట. సో, బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేసింది కూడా లివ్ మొర్గన్‌కే. సో, లివ్ మొర్గనే విన్ అయింది. అండ్ నెక్స్ట్ ఒక ఎమోషనల్ మ్యాచ్ అన్నమాట. ఏజే స్టైల్స్ వర్సెస్ గుంతర్ మధ్యలో కెరియర్ ఆన్ ద లైన్‌లో పెట్టిన మన ఏజే స్టైల్స్ మ్యాచ్ మట్టికి 100% క్లాసిక్ మ్యాచ్ అన్నమాట. వేరే లెవెల్ ఉంది. సో, కిరాక్‌గా ఫైట్ చేసిండు ఏజే స్టైల్స్. టఫ్ ఫైట్ ఇచ్చిండు గుంతర్‌కి. బట్ ఏందంటే ప్రతిసారి అదే స్లీపర్ హోల్. ఎంత చేసినా ఇప్పుడు తప్పించుకున్నా సరే అదే స్లీపర్ హోల్‌లో పడేయడం. తప్పించుకున్నా సరే మళ్ళీ అదే స్లీపర్ హోల్‌లో పడేయడం. సో, దానివల్ల ఇగ చేసేదేం లేదు అపోనెంట్స్‌కి. సేమ్ రిపీట్ అయిపోయింది. జాన్సనా గూడా అంతే. జాన్సనా గూడా గుంతర్ అట్లనే చేసిండు. బ్యాక్ టు బ్యాక్ స్లీపర్ హోల్‌లో పడేసిండు ఎంత తప్పించుకున్నా సరే. ఇక్కడ ఏజే స్టైల్స్‌కి గూడా అదే జరిగింది. బట్ ఏజే స్టైల్స్ మంచిగానే తప్పించుకున్నారు. అండ్ ఏజే స్టైల్స్ హ్యాండ్‌కి దెబ్బ గూడా తగిలింది. బ్లడ్ గూడా వచ్చింది. ట్రై జేసినారు. మాక్సిమం ట్రై జేసినారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ గూడా ఫుల్ చీర్ జేసినారు మన ఏజే స్టైల్స్‌కి. బట్ ఏం చేద్దాం. ఏజే స్టైల్స్ ఫేడ్ ఔట్ అయిపోయిండు. సో, ఏజే స్టైల్స్ మన గుంతర్ స్లీపర్ హోల్‌లో పడేసినప్పుడు ఏజే స్టైల్స్ ఫేడ్ ఔట్ అయిపోయిండు. ఈ మ్యాచ్‌లో మన గుంతరే గెలిచిండు. సో, ఇప్పుడు అఫీషియల్లీ మన ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. సో, మ్యాచ్ అయిపోయినంగానే ఇగ మన గుంతర్ ఎళ్ళిపోతాడు. ఏజే స్టైల్స్ అక్కడే ఉంటాడు. అండ్ అక్కడ ఫ్యాన్స్ అందరూ నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేస్తారు. ఫ్యాన్స్ అందరూ చాంట్ చేస్తారు ఏజే స్టైల్స్‌కి. అండ్ ఇంకొకటి
ఆ గ్లౌస్ తీసేస్తాడు. ఆ గ్లౌస్ తీసి రింగ్‌లో పెట్టేద్దామని చూస్తాడు. బట్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ వద్దు, నో, నో అని అన్నారనమాట. సో, ప్రతి ఒక్క ఫ్యాన్ అరుచున్నారు నిలబడి. "నువ్వు గ్లౌస్ కింద పెట్టొద్దు" అని. అప్పుడు చాలా అంటే చాలా అనిపించింది. సో, బెస్ట్ అనిపించింది ఆ మొమెంట్. అండ్ ఇగ ఏజే స్టైల్స్ వెంటనే ఆ గ్లౌస్‌ని మళ్ళీ తొడుక్కొని గెస్చర్ చూపిస్తారనమాట ఫ్యాన్స్ అందరికి. మన ఏజే స్టైల్స్ గెస్చర్ ఉంటది గదా! సో, దాన్ని చూపిస్తాడు ఫ్యాన్స్ అందరికి. అండ్ ఇగ ఎమోషనల్‌గా అక్కడి నుండి ఎళ్ళిపోతాడన్నమాట మన ఏజే స్టైల్స్. సో, అఫీషియల్లీ రిటైర్ అయిపోయిండు మన ఏజే స్టైల్స్. రాయల్ రంబుల్ అనుకుంటా ఐ థింక్ డెబ్యూట్ చేసింది డబ్ల్యూడబ్ల్యూలో 2015 కావచ్చు. సో, అప్పుడు డెబ్యూట్ చేసిండు. సో, ఫైనల్లీ రాయల్ రంబుల్‌లో ఎండ్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏముంటదంటే ఇగ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేస్తారు కావచ్చు ఏజే స్టైల్స్‌ని. ఫేస్ ఆఫ్ టీఎన్ఏ. సో, మనకిప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఫేస్ ఆఫ్ సూపర్ స్టార్స్ ఎలా ఉన్నారో రోమన్ రీన్స్, జాన్ సీనా అండ్ ఇంకా సూపర్ స్టార్స్ ఉన్నారు గదా! అలా అక్కడ టీఎన్ఏలో మన ఏజే స్టైల్స్ ఫేస్ అన్నమాట. సో, ఇప్పుడు అఫీషియల్‌గా రిటైర్ అయిపోయిండు. సో, కొంచెం ఎమోషనల్‌గా ఉంది. బట్ ఏం జేయలేం. రిటైర్మెంట్‌కి దగ్గరొచ్చింది కాబట్టి రిటైర్ తీసేసుకున్నాడు. అయిపోయింది. అండ్ మీరు బ్యాడ్‌గా ఉండొద్దని గూడా ఏజే స్టైల్స్ చెప్పిండు. సో, మనం బ్యాడ్‌గా ఉండొద్దు. సో, ముందు ముందు ఏం జరుగుతదో చూద్దాం ఏజే స్టైల్స్ కోసం. అండ్ నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సామీ జేన్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ కూడా బెట్టింగ్ ఓడ్స్ ప్రకారమే ఎళ్ళింది. సో, తెలిసిందే ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది సామీ జేన్‌కి. బట్ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన డ్రూ మ్యాకింటైర్ గెలిచిండు. సో, పెద్దగా ఏం లేదు ఈ మ్యాచ్‌లో. జస్ట్ నార్మల్‌గానే ఎళ్ళిపోయింది ఈ మ్యాచ్ గూడా. అండ్ దాని తర్వాత మనకి మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్. సో, మీ అందరికి ముందే తెలుసు బ్రాన్ బ్రేకర్ నంబర్ 2 ఎంట్రన్స్‌లో వస్తాడు అని. ఎందుకంటే చాలామంది నంబర్ 1 అనుకున్నారు. బట్ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను నంబర్ 2 అని బ్రాన్ బ్రేకర్‌ది. సో, ఫస్ట్‌గా మన మెన్స్ రాయల్ రంబుల్ ఎంట్రీ తీసుకుంది ఒబా ఫెమి. రూలర్ ఎంట్రీ తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ వస్తూ ఉంటాడు పాల్ హేమన్‌తో. బ్రాన్ బ్రేకర్ ఇగ రింగ్ సైడ్ రాగానే ఒక ముసుగు మనిషి వచ్చి మన బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసేస్తాడు. అండ్ కర్బ్ స్టాంప్ కొడతాడు. అండ్ రింగ్‌లో పడేస్తాడు బ్రాన్ బ్రేకర్‌ని. అండ్ ఇగ మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోతది. సో, అప్పుడే ఇగ ఓబా ఫేమి బ్రాన్ బ్రేకర్‌ని ఎలిమినేట్ చేసేస్తాడు. సో, ఫస్ట్ పర్సన్ ఎలిమినేట్ అయింది మన బ్రాన్ బ్రేకరే. మనమేమో బ్రాన్ బ్రేకర్ ఎండింగ్ దాకా ఉంటాడు. మేబీ బ్రాన్ బ్రేకర్ రాయల్ రంబుల్‌ని గెలిచినా గెలవచ్చని అనుకున్నాం. బట్ స్టార్టింగ్‌లోనే పెద్ద సర్ప్రైజ్ జోనికి దొరికింది మనకి. ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎవ్వరు గూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు ఇలా జరుగుతదని. అంటే ఏ మాత్రం గూడా హింట్ అయితే లేదన్నమాట. సో, చాలా అంటే చాలా షాకింగ్‌గా జరిగిపోయింది. అండ్ దాని తర్వాత ఇగ బ్రాన్ బ్రేకర్ ఏం చేసేదేం లేక ఇగ పాల్ హేమన్, బ్రాన్ బ్రేకర్ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతారు. ఉండరన్నమాట. సో, దాని తర్వాత మ్యాచ్ కంటిన్యూ అవుతది. సో, సూపర్ స్టార్స్ వస్తూ ఉంటారన్నమాట. ఎంతమందొచ్చినా మన మన ఓబా ఫేమి అందరికీ ఎలిమినేట్ చేసి పడేస్తాడు. సో, బ్యాక్ టు బ్యాక్ ఎలిమినేట్ చేసి పడేస్తారు. అండ్ డేమియన్ ప్రీస్ట్ వచ్చిన తర్వాత ఆ ఎలిమినేషన్ అనేది ఆగింది. సో, డేమియన్ ప్రీస్ట్ కొంచెం టఫ్ ఫైట్ ఇస్తాడు. అండ్ దీంట్లో గూడా సర్ప్రైజ్ రిటర్న్స్ ఏం లేవు. సో, జస్ట్ ఒక ట్రిపుల్ ఏ నుండి సూపర్ స్టార్స్ వచ్చినారు ఇద్దరు. ఇగ్వానా తెలుసు ఆల్రెడీ చెప్పినాను ఇగ్వానా వస్తాడని. అది పెద్దగా సర్ప్రైజ్ ఏం గాదు. అండ్ ఎలియా నైట్ వస్తాడని గూడా తెలుసు. అండ్ ఇంకొకటి చాడ్ గేబుల్ వచ్చిండు. అంతే. గేమ్ సర్ప్రైజ్‌లున్నాయి. ఇంకొక సూపర్ స్టార్ వచ్చిండు ట్రిపుల్ ఏ నుండి. అండ్ ఇంకొక సూపర్ స్టార్, న్యూ సూపర్ స్టార్ మనకి హాబ్స్. సో, ఇంతకుముందు గూడా వీడియోలో చాలా చెప్పినాను. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ ట్రేడ్ మార్క్ గూడా తీసుకుంది. రాయ్స్ కీస్ పైన అని. సో, ఆ నేమ్‌తోనే హాబ్స్ రిటర్న్ చేసినట్టే డెబ్యూట్ చేసిండు డబ్ల్యూడబ్ల్యూఈలో. రాయల్ రంబుల్‌లో వచ్చిండు. సో, కొన్ని మూవ్‌మెంట్స్ బాగున్నాయి. సో, మన బ్రాక్ లెస్నర్ వచ్చిన తర్వాత కొంచెం హీట్ అనేది పెరిగింది. సో, అంతకుముందు అంత నార్మల్‌గానే ఉంది. కోడీ రోడ్స్ వచ్చినా, ఎవ్వలొచ్చినా జస్ట్ నార్మల్ ఫైట్ లాగానే అనిపించింది. ఎప్పుడైతే బ్రాక్ వచ్చిండో సో, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అందరికి సూప్లెక్స్ సిటీలు కొడతాడు. అండ్ ఓబా అండ్ బ్రాక్‌కి అంటే ఫేస్ ఆఫ్ జరుగుతది. అటాక్ ఏం చేసుకోరు. అంటే స్టార్టింగ్‌లో చేసుకోరు. ఫేస్ ఆఫ్ జరుగుతది. అదే టైంలో మిజ్ వస్తాడు. సో, మిజ్ రింగ్‌లోకి రాకుండా ఇగ బయటకే ఎళ్ళిపోతాడు. వాళ్ళిద్దరు కటౌట్ భారీ కటౌట్‌లు గదా! వస్తే నలిపేస్తారని తెలిసి మిజ్ బయటకెళ్ళిపోతాడు. అండ్ దాని తర్వాత ఇగ మన బ్రాక్ అండ్ ఓబా ఫెమి మధ్యలో చిన్నగా బ్రాల్ లాంటిది జరుగుతది. సూప్లెక్స్ సిటీ కొట్టేస్తాడు మన ఓబా ఫెమికి. అండ్ దాని తర్వాత మన బ్రాక్ లెస్నర్ ఓబా ఫెమిని ఎలిమినేట్ చేసేస్తాడు. అండ్ ఇంకొకటి మెయిన్ షాకింగ్ ఏందంటే మన బ్రాక్ లెస్నర్ ఎలిమినేషన్. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోయింది. అంటే అది ఎక్స్‌పెక్ట్ చేసిందే కాదు అసలు. బ్రాక్ లెస్నర్ అలా ఎలిమినేట్ అవుతాడని నేనైతే అనుకోలేదు. ఆ లెవెల్‌లో ఎలిమినేట్ అయిపోయిండు. ఈవెన్ బ్రాక్‌కి గూడా తెలుసు. నేనేంది ఇంత సింపుల్‌గా ఎలిమినేట్ అయినా అని.
అది బ్రాక్ గూడా అనుకుంటాడు. సో, జస్ట్ కోడీ రోడ్స్ ఎలిమినేట్ ఇట్లా హ్యాండ్స్‌తో రోప్ పైనుండి పడేస్తారన్నమాట బ్రాక్ లెస్నర్‌ని. సో, కొన్ని నచ్చలేవు. మరీ దారుణంగా ఉన్నాయి. అండ్ దాంట్లో నాకు బ్రాక్ లెస్నర్‌ది ఫస్టు. సో, మరీ దారుణంగా ఉంది. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బ్రాక్ లెస్నర్ ఆడేసుకుంటాడనుకున్నాను రింగ్‌లో కొద్దిసేపు. ఆడుకున్నాడు. బట్ అది సరిపోలేదనిపించింది. అండ్ ఇంకొకటి విజన్ టీమ్ ఫుల్ డామినెన్స్ ఉంటదని అనుకున్నాం. బట్ విజన్ టీమ్ డామినెన్స్ గూడా లేదు. బ్రాక్ లెస్నర్ రాకముందే విజన్ టీమ్ మొత్తం ఎలిమినేట్ అయిపోతది. మన బ్రాన్సన్ థియరీ, ఆస్టిన్ థియరీ ఓన్లీ ఒక లోగన్ పాల్ మాత్రమే మిగులుతాడు. అండ్ బ్రాన్ బ్రేకర్ ఎలాగో స్టార్టింగ్‌లోనే ఎలిమినేట్ అయిపోయిండు. మేబీ సంథింగ్ లాస్ట్‌లో ఏమన్నా చూపిస్తారనుకున్నా. బట్ ఏం చూపించలేదు. ఓన్లీ లోగన్ పాల్ మాత్రమే మిగిలిండు. అందరూ ఎలిమినేట్ అయిపోయినారు బ్రాక్‌తో సహా. అండ్ దాని తర్వాత ఇక మన జెవుసో, పెంటా అండ్ రోమన్ రీన్స్ వస్తారనమాట. రోమన్ రీన్స్ ఎంట్రన్స్ వేరే లెవెల్‌లో ఉంది. అండ్ జెవుసో వచ్చిన వెంటనే మన రోమన్ రీన్స్ వస్తాడు. అండ్ కొంచెం ఫన్నీగా జరిగింది. మళ్ళొకసారి మ్యూజిక్‌ని ప్లే చేపిద్దామని రోమన్ రీన్స్ జెవుసోతో అంటాడు. అండ్ మ్యూజిక్ ప్లే అవ్వగానే జెవుసో పైన రోమన్ రీన్స్ అటాక్ చేసేస్తాడు. అండ్ ఇది చూసి కొంచెం హీల్ టర్న్ చేసిండా, హీల్ అని ఈ టైప్‌లో అనుకున్నారు. ఇది రాయల్ రంబుల్ ఏదైనా జరుగుతది. అంటే ఫ్రెండ్స్ కొట్టుకుంటారు. ఫ్రెండ్సే కొంచెం మోసం చేసుకున్నట్టుగా ఫైట్ చేస్తారనమాట. సో, అదే విధంగా మన రోమన్ రీన్స్ జెవుసో పైన అటాక్ చేసిండు. అండ్ దాని తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ 1 కొట్టినారు కదా! సో, చూసినారు. సో, అదనమాట. ఫైనల్‌గా రాయల్ రంబుల్‌లో రోమన్ రీన్స్, రేండీ ఆర్టెన్, గుంతర్ 30 ఎంట్రన్స్ తీసుకున్నాడు. సో, ఎక్స్‌పెక్ట్ చేసిందే గుంతర్ వస్తాడని చాలా మందికి తెలుసు. నేను కూడా చెప్పినాను. కొందరు నమ్మలేదు గుంతర్ వస్తాడా అని. సో, గుంతర్ వచ్చినాడు 30 ఎంట్రన్స్‌లో. ఫైనల్ 4 లోగన్ పాల్, గుంతర్, రోమన్ రీన్స్ అండ్ రేండీ ఆర్టెన్. సో, లోగన్ పాల్‌ని మన రోమన్ రీన్స్ ఎలిమినేట్ చేసేస్తాడు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్‌కి సూపర్ ఆర్‌కేఓ కొడతాడు మన రేండీ ఆర్టెన్. అండ్ ఇటు గుంతర్, రేండీ ఆర్టెన్ ఫైట్ చేస్తారనమాట అదే టైంలో. సో, ఆర్‌కేఓ కొట్టిన వెంటనే రోమన్ రీన్స్‌కి గుంతర్ అక్కడి నుండి లేచి ఇక రేండీ ఆర్టెన్‌ని రింగ్ బయట పడేస్తాడు. రేండీ ఆర్టెన్ కూడా ఎలిమినేట్ అయిపోతాడు. అండ్ దాని తర్వాత గుంతర్ అండ్ మన రోమన్ రీన్స్ మధ్య చిన్న బ్రాల్ లాంటిది జరుగుతది. అదే స్లీపర్ హోల్‌లో పడేస్తాడనమాట. రోమన్ రీన్స్‌కి కూడా తప్పించుకుంటాడు. 2 సార్లు తప్పించుకున్నా మళ్ళీ అదే స్లీపర్ హోల్‌లో పడేస్తాడు. అండ్ ఫైనల్‌గా రింగ్ రోప్స్‌కి దెబ్బ తగిలేట్టు చేసి గుంతర్‌కి ఒక సాలిడ్ స్పియర్ కనెక్ట్ చేస్తాడు మన రోమన్ రీన్స్. అండ్ దాని తర్వాత గుంతర్‌ని రింగ్ రోప్స్ పైనుండి పడేస్తాడు. ఇంకేముంది ఇగ ఫైనల్‌గా మిగిలింది రోమన్ రీన్సే కదా! రోమన్ రీన్స్ మెన్స్ రాయల్ రంబుల్‌ని విన్ అయ్యిండు. అండ్ ఇంకొకటి కోడీ రోడ్స్ గురించి చెప్పాలి. కోడీ రోడ్స్ గూడా తనంత తనుగా ఎలిమినేట్ అవ్వలేదు. సో, మాక్సిమం ట్రై చేసిండు ఎలిమినేట్ అవ్వకుండా. అదే టైంలో ఏమవుతదంటే డ్రూ మ్యాకెంటైర్ వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తాడు. సో, డ్రూ మ్యాకెంటైర్ వచ్చి కోడీ రోడ్స్ బిజినెస్‌లో చేరిండు. ఇప్పుడు రోమన్ రీన్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడనేది బిగ్గెస్ట్ క్వెషన్. ఇటు సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళ మధ్య ఫ్యూడ్ ట్రిపుల్ థ్రెట్‌గా ఎళ్ళేలా ఉంది. అటు సెలెక్ట్ చేసుకుంటే సింగిల్స్‌గా ఎళ్తది. సీఎం పంక్‌ని సెలెక్ట్ చేసుకుంటే. సో, ఇటు సైడ్ వస్తే ట్రిపుల్ థ్రెట్‌గా అన్నట్టుగా ఉంది. సో, మరి అటు సైడ్ వస్తే సింగిల్స్‌గా ఎళ్తది. బట్ రోమన్ రీన్స్‌కి కావాల్సింది తన ఛాంపియన్‌షిప్ కాబట్టి సో, మనకి ఇగ నెక్స్ట్ రాలో కావచ్చు, నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో కాబట్టి తెలుసు. ఎందుకంటే రావాల్సిందే. రాయల్ రంబుల్‌ని గెలిచింది కదా! నో మోర్ బ్రేక్స్ ఇప్పుడైతే ప్రెజెంట్. గెలిచింది కాబట్టి బ్రేక్స్ ఉండొద్దు. ఖచ్చితంగా రావాలి. తన డెసిషన్ చెప్పాలి. కొంచెం ఆట పట్టించొచ్చు గానీ రావాలని అనిపిస్తుంది. సో, ఫైనల్లీ మన రోమన్ రీన్స్ రాయల్ రంబుల్‌ని గెలిచిండు. అండ్ గెలిచిన తర్వాత రెసల్‌మేనియా సైన్‌ని చూపిస్తాడు. అండ్ విత్ 1 సైన్ చూపిస్తాడు. అండ్ ఇక్కడే ఇగ రాయల్ రంబుల్ ఎండ్ అయిపోయింది. సో, మనం అనుకున్న వాళ్ళే గెలిచినారు. లివ్ మోర్గానే గెలిచింది. రోమన్ రీన్సే గెలిచిండు. అండ్ సాడ్ ఎండింగ్ ఏజే స్టైల్స్‌కి ఎక్స్‌పెక్ట్ చేసిందే. అండ్ డ్రూ మ్యాకెంటైర్ కూడా గెలిచిండు. సో, అనుకున్నట్టుగానే రిజల్ట్ ఉంది. బట్ ఎగ్జిక్యూషన్‌లో చాలా చేంజెస్ ఉన్నాయి. లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అన్నాడు. ఎపిక్ అన్నాడు. ఏదేదో అన్నాడు ట్రిపుల్ హెచ్. ఏం గూడా లేదనమాట. సో, మీరే చెప్పండి సర్ప్రైజ్ రిటర్న్స్‌లో మనం ఎంత బుగ్గయినాం ఈ రాయల్ రంబుల్‌లో. సో, నాకైతే షో బానే ఉంది గానీ సర్ప్రైజ్ రిటర్న్స్ నాకసలు ఏం గూడా నచ్చలేదనిపించింది. సో, నా ఒపీనియన్ చెప్పినాను. మీకెట్లా అనిపించింది రాయల్ రంబుల్? సో, హ్యాపీ రోమన్ రీన్స్ గెలిచిండు. చాలా రోజుల తర్వాత ఛాంపియన్‌షిప్ కోసం ఆపర్చునిటీ వచ్చింది. సో, నేను చాలా కోరుకున్నాను రోమన్ రీన్స్ గెలవాలని. సో, ఫైనల్లీ గెలిచిండు. సో, అదే చాలనిపిస్తుంది. సో, మీకెట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. సో, ఇంకా మీ మనసులో చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఆ డౌట్స్ గురించి అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను.